వెల్కమ్ బ్యాక్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపుర ప్రారంభోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ లైవ్ చూద్దాం. పూర్వస్మృతి కలిగి అవ్యాజమైనటువంటి ఒక ఆధ్యాత్మిక దివ్య పూర్వ స్మృతి కలిగి స్వామికి ద్వారపాలకుణ్ణి కదా అనే భావన రాగానే స్వామి హిరణ్యకశిపుడంతా కూడా తాదైత్యం చెందిపోయినాడు. సదా పశ్యంతి సూరయ అన్న వాక్యం సదా పశ్యంతి రాక్షస అని కూడా అనొచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే ఆ రాక్షసుడిలో భక్తితత్వం వచ్చింది కాబట్టి ఆ భక్తిలో కూడా వీరత్వం వచ్చి రాక్షసత్వం పరాకాష్ఠ చెంది స్వామి దగ్గరికి చేరుకున్నాడు. ఎవరైనా సరే చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. హిరణ్యకశిపుడిని కూడా స్వామి ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాడు కదా, కడప పైన కూర్చోబెట్టాడు సంధ్యా సమయంలో. సంధ్యాకాల సముద్భూతో స్తంభోద్భవన రుకేశరి. అలాంటి రుకేశరి వీరత్వం, ఉగ్రం వీరం. మహావిష్ణు అనగా విషువ్యాప్తం అనేటువంటి ధాతువు నుంచి సర్వవ్యాప్తి అయి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ సృష్టి స్థితి లయలను కాపాడుతూ ఉంటాడు. అది విష్ణు తత్వం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖవలే స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు. అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైలోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని ప్రార్థించినాడు. జ్వలంతం సర్వతోముఖం, ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది. కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం. నకారం వ్యాకరణ రీత్యా ధృతం. అది పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారో నారసింహశ్చ, నకారం నారసింహస్వామి వారికి ప్రతీకపోతుంది. అవసరమైతే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం. అది మనకు సువ్యక్తం. అలాంటి నకారం. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సర్వతో రక్షమాం. ఆ రకారం అనేది ఉంది, మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. చీకటికి తావే లేదు. అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్షంతి నమే రక్షతి అన్నట్టుగా రక్షితి రక్షిత. స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను. రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని కక్షలు లేనటువంటి స్వామి ఏకైక కక్షగా స్వామి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భం. భగవన్నింద్రసన్వతే పరావతం యత్పురసంహృతం వస్వవావృణాశరభాయ ఋషిబంధవే వృద్ధవృష్ణియం దృష్టభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా వృద్ధవృష్ణియం దృష్టభోజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ప్రసహ్యసాహినే నమో భయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః.
నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. రూపంగా శిఖరం వ్యక్తాన్ని, అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని, శుకనాసం క్రింద నుండి క్రమంగా వైశాల్యామి